ఎస్, ప్రభంజనం, మహాప్రభంజనం, కమలనాథులే ఊహించనంత ప్రభంజనం. సూపర్ విక్టరీతో సంబరాల్లో మునిగింది మహాయుతి. కానీ రాబోయే మహారాజు ఎవరనేదే సస్పెన్స్. షిండేనే సీఎం అని చెప్పిన బీజేపీ కిరీటం ఆయనకే తొడుగుతుందా? ప్లాన్ మారుస్తుందా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ కదా ముగిసినట్లేనా? మహాయుతి సక్సెస్ వెనుక సీక్రెట్ ఏంటి? అఘాడీ ఫలితాలు ఇలా ఘోరించడానికి కారణమేంటి? భారీ సీట్లతో కమలోత్సాహం, మహాయుతికి అధికార పీఠం, అఘాడీ కూటమి అట్టర్ ఫ్లాప్, ఎన్డీఏకి ఆ పథకాలే ప్లస్సా? జై కొట్టిన మహారాష్ట్ర మహిళ, అనుమానమేం లేదు. మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయంలో మహిళల పాత్రే కీలకం. మహాయుతికే అధికారమని ఎగ్జిట్ పోల్స్ ముందే చెప్పాయి. అయితే ఈ స్థాయి మెజారిటీని ఊహించలేదు బీజేపీ, దాని మిత్రపక్షాలు. 288 సీట్లలో 3 వంతులు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో రికార్డ్. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ మహాయుతిలో భాగస్వామ్య పార్టీలు. 3 పార్టీల కూటమి గెలుచుకున్న సీట్లలో సగానికి పైగా బీజేపీవే. భవిష్యత్తులో మిత్రపక్షాల్లో ఏదైనా పార్టీ తోక జాడించినా ఇబ్బంది లేదన్ని సీట్లు గెలుచుకుంది కమల దళం. అధికారం తమదే అన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల మహావికాస్ అఘాడీ హాఫ్ సెంచరీ కొట్టడమే కనాకష్టమైపోయింది. మ్యాజిక్ ఫిగర్ కు మించి 90 సీట్లు ఎక్కువే గెలుచుకుంది మహాయుతి. గత ఎన్నికల తర్వాత చీలిపోయిన శివసేన, ఎన్సీపీ పార్టీల్లో జనం ఏ వర్గం వైపు ఉన్నారో ఈ ఎన్నికలతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. శరద్ పవార్ గారికి రాజకీయంగా ఇది బహుశా చివరి 2-3 సంవత్సరాలుగా నేను భావిస్తున్నాను. తర్వాత ఆ లెగసీ అనేటువంటిది మహారాష్ట్రలో ఉండకపోవచ్చు. శివసేన అనేటువంటి పార్టీ కూడా 3 ముక్కలుగా ఉన్నటువంటిది. అది నవనిర్మాణ సేన ఉండొచ్చు, లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఉండొచ్చు, లేకపోతే షిండే శివసేన ఉండొచ్చు. ఈ మూడిట్లలో ఒకే శివసేన మిగిలేటువంటి దశకి ఇది తీసుకొచ్చింది. బహుశా అది కూడా మిగలకుండా ఒక బీజేపీ అస్తిత్వంలోనే అది అంతర్భాగంగా కలిసిపోయేటువంటి పరిస్థితి కూడా ఒక లీడ్ మనకు ఈ పొలిటికల్ సినారియోని బట్టి అందుతున్నది. 3వ పొలిటికల్ సినారియో ఏమిటి దీనిలో అంటే, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఒక ప్రాంతీయ స్థాయికి పడిపోయింది మహారాష్ట్ర. పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో 30 సీట్లు గెలుచుకున్న మహావికాస్ అఘాడీ ఈ ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశపడింది. కానీ 6 నెలల్లోపే అంతా ఉల్టాపల్టా అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా సీట్లు దక్కని బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ శివసేన తర్వాత బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. 2.5 ఏళ్ల చొప్పున అధికారం పంచుకునే విషయంలో తేడా రావడంతో బీజేపీకి బై బై చెప్పి కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపారు ఉద్ధవ్ ఠాక్రే. అయితే తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 ఏళ్ల క్రితం రెబెల్ ఎమ్మెల్యేలతో కలిసి శివసేనను చీల్చిన ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపారు. కొన్నాళ్లకే అజిత్ పవార్ కూడా ఎన్సీపీని చీల్చి వేరుగుంపటి పెట్టుకుని బీజేపీ పంచన చేరారు. మన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత 4 నెలల్లో ఇంత స్థాయిలో రివైవ్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఆ 2020 మ్యాచ్ టెక్నిక్ ఏదో వాళ్ళకి బాగా తెలిసింది. మహారాష్ట్ర యాక్చువల్గా ఒక నేషనల్ మెసేజ్ ఒకటి పాస్ చేయగలిగింది ఇన్ ఫేవర్ ఆఫ్ బీజేపీ. అండ్ బీజేపీ ఇస్ రైట్ నౌ ఇన్ అ వెరీ అడ్వాంటేజస్ పొజిషన్. మినీ ఇండియా లాంటి మహారాష్ట్ర ఎన్నికలను బీజేపీ సవాల్గా తీసుకుంది. అత్యంత వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పింది అంటూ బలంగా ప్రచారం చేయగలిగింది. ఆ పార్టీ హామీలను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చింది బీజేపీ. మహాయుతికి స్టార్ క్యాంపెయినర్ మోదీనే. పథకాలు, ఓబీసీ, కులగణన వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఏక్ హైతో సేఫ్ హై అంటూ మోదీ ఇచ్చిన నినాదం మహారాష్ట్ర ఎన్నికల్లో రీసౌండ్ ఇచ్చింది. బాటెంగేతో కటెంగే అంటూ విడిపోతే మనకే నష్టమనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్లోగన్ మహారాష్ట్ర గడ్డపై బాగానే పేలింది. దీనికి తోడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లడ్కీ బహన్ యోజన బీజేపీ కూటమికి ఓట్ల వర్షం కురిపించింది. మహిళలకు నెలకు 1500 రూపాయలు అందించే లడ్కీ బహన్ యోజన బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామంటే అంత నమ్మకం ఉండేది కాదేమో.
మహిళల ఖాతాల్లో 3 నెలల పథకం డబ్బులు జమ చేసి మాటలు కాదు చేతల్లో చూపుతామనే నమ్మకాన్ని కలిగించింది. అధికారంలోకి వస్తే ఈ పథకం కింద సాయాన్ని 2,100 రూపాయలకు పెంచుతామని భరోసా ఇచ్చింది. మధ్యంతర బడ్జెట్లో ఈ ప్రతిష్టాత్మక స్కీమ్ కోసం 46,000 కోట్లు కేటాయించడమే కాదు, ఎన్నికల ముందు మొత్తం 1,00,000 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను ప్రకటించింది మహాయుతి ప్రభుత్వం. కొనసాగిస్తున్న పథకాలతో పాటు మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారింది. రైతులకు షట్కారీ సమ్మాన్ యోజన కింద ఏటా 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులకు 25 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 చొప్పున ఇస్తామని ఇచ్చిన హామీలు వర్కౌట్ అయ్యాయి. ప్రస్తుతం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ ను 2,100 రూపాయలకు పెంచుతామని ఇచ్చిన హామీ కూడా బాగా పనిచేసింది. ఓబీసీల వార్షిక ఆదాయ పరిమితిని 8 లక్షల నుంచి 15 లక్షలకు పెంచాలని షిండే ప్రభుత్వం సిఫార్సు చేసింది. మెట్రోపాలిటన్ రీజియన్ లో టోల్ ట్యాక్స్ మాఫీ కూడా అర్బన్ ఓటర్లను ఆకట్టుకుంది. పథకాలతో పాటు పకడ్బందీ ప్రచారంతో మహారాష్ట్రలో విజయ ఢంకా మోగించింది మహాయుతి కూటమి. ఈ సూపర్ విక్టరీని ఎంజాయ్ చేస్తోంది కమలం పార్టీ. आज महाराष्ट्र में विकासवाद की जीत हुई है। महाराष्ट्र में सुशासन की जीत हुई। महाराष्ट्र में सच्चे सामाजिक न्याय की विजय हुई। और साथियों, आज महाराष्ट्र में झूठ, छल, फरेब बुरी तरह हारा है। కోడ్ అమల్లోకి రాకముందే పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసి పెట్టుకుంది బీజేపీ కూటమి. లోక్సభ ఎన్నికల తర్వాత ఏక్నాథ్ షిండే ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ఎన్నికలకు ముందు వారి ఖాతాలలో డబ్బు జమ చేసింది. ఎన్నికల్లో ట్రంప్ కార్డుగా ఉపయోగపడ్డ లడ్కీ బెహన్ యోజనపై మహాయుతి అంచనాలు గురి తప్పలేదు. నవంబర్ 20న మహిళలు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చినప్పుడే బీజేపీ కూటమి గెలుపు డిసైడ్ అయిపోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మహిళా ఓటర్లు 6% పెరిగితే 65%గా ఉన్న మహిళలు మహాయుతి వైపు మొగ్గడంతో ఊహించిన దానికంటే ఘన విజయం దక్కింది. आगे का भी जो निर्णय है हम लोग तय कर लेंगे कि ऐसा कोई भी हमारा तय नहीं हुआ है अभी। पहले तो अंतिम आंकड़े आने दो, उसके बाद हम तीनों पार्टी बैठेंगे। हमारे वरिष्ठ जो है प्रधानमंत्री जी है, भाई है, नड्डा जी, और सब हमारे जो तीनों पार्टी के प्रमुख लोग हैं, हम बैठेंगे और उसके ऊपर जैसे हम चुनाव लड़े साथ में एकजुट होकर, वैसे ही उसके ऊपर भी फैसला। ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతల ప్రచారం, యూపీ సీఎం క్యాంపెయిన్, తెలుగువారున్న ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ దించడం ఇవన్నీ మహాయుతి కూటమికి కలిసొచ్చాయి. ఓబీసీ, దళిత ఓటర్లతో పాటు మరాఠా ఓటు బ్యాంకును ఆకర్షించడానికి మహాయుతి కీలక నిర్ణయాలు తీసుకుంది. మహావికాస్ అఘాడీ కూడా మహిళలకు నెలకు 3,000 ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. 3 లక్షల రుణమాఫీపై హామీ ఇచ్చింది. 4,000 నిరుద్యోగ భృతి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి హామీలు ఇచ్చింది. అయితే బీజేపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పక్కాగా అందడంతో ప్రజలు మహాయుతినే విశ్వసించారు. కర్ణాటక ముఖ్యమంత్రి వేయండు, తెలంగాణ ముఖ్యమంత్రి వేయండు, హిమాచల్ ముఖ్యమంత్రి వేయండు, వీళ్ళతో విపరీతంగా ప్రచారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉల్టా తప్పుడు ప్రచారం చేయడం వల్లనే ఇలా మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మహాయుతి ఎత్తుగడల ముందు మహావికాస్ అఘాడీ చిత్తైంది. సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పనిచేయలేదు. సానుభూతిపై ఉద్దవ్ ఠాక్రే అంచనాలు తప్పాయి. ఈ రెండు పార్టీల పొత్తుతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయనుకున్న కాంగ్రెస్ మహారాష్ట్ర ఓటర్ల తీర్పుతో షాక్ తింది. 6 నెలల్లోనే సీన్ రివర్స్ అవుతుందని ఊహించని మహావికాస్ అఘాడీ ఈ ఫలితాలతో ఆత్మరక్షణలో పడింది. ప్రభుత్వంపై ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నా ఎన్నికల నాటికి దాన్ని కవర్ చేయడంలో సక్సెస్ అయ్యారు ఏక్నాథ్ షిండే. మరోవైపు మరాఠాలకు బ్రాండ్ అంబాసిడర్ గా షిండేను బీజేపీ ప్రమోట్ చేసింది. అధికారంలోకి వస్తే మళ్లీ ఆయనే సీఎం అవుతారని ప్రచారం చేసింది. విపక్ష అఘాడీతో పోల్చుకుంటే అన్ని విధాలా మహాయుతినే మేలనిపించింది ప్రజలకు. అందుకే ఎన్డీఏ కూటమికి మరాఠా గడ్డపై ఇంత ఘన విజయం. దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోంది మహారాష్ట్ర ఫలితం. మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ ఇక స్పీడ్ పెంచబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై గట్టిగా గురిపెట్టబోతోంది. 1 నేషన్ 1 ఎలక్షన్ దిశగా అడుగులేసేందుకు కమలదళం సిద్ధమవుతోంది. దేశమంతా
కాషాయ జెండా ఎగరాలన్న బీజేపీ లక్ష్యానికి బలం చేకూర్చింది మహారాష్ట్ర ఫలితం. మహాయుతి సూపర్ స్ట్రైకింగ్, మహావికాస్ అఘాడీ ఫెయిల్. దేశంలో ఇక కొత్త రాజకీయం. బీజేపీ 84% స్ట్రైకింగ్ రేట్ తో గెలిస్తే కాంగ్రెస్ కి అందులో 4వ వంతే. గత ఎన్నికల్లో 44 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి అందులో సగం కూడా గెలవలేకపోయింది. షిండే శివసేన 71% స్ట్రైకింగ్ సాధిస్తే బాల్ ఠాక్రే వారసులు అని చెప్పుకునే ఉద్ధవ్ శివసేన స్ట్రైకింగ్ రేట్ అందులో 3వ వంతు కూడా లేదు. ఎన్సీపీ 2 వర్గాల మధ్య కూడా పోల్చుకోలేనంత తేడా. పానీ కా పానీ, దూద్ కా దూద్ అంటూ ఎవరి బలమెంతో తమ తీర్పుతో తేల్చేశారు మహారాష్ట్ర ఓటర్లు. శివసేనను చీల్చి 2 ఏళ్లుగా లుకలుకలు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన షిండే నాయకత్వానికి మద్దతు పలికారు. మరాఠా గౌరవానికి ఏక్నాథ్ షిండే చిహ్నంగా మారారని సాధారణ ఓటర్లు భావించారు. ముఖ్యంగా గవర్నెన్స్ అనేది మాత్రం బీజేపీ గత 2.5 సంవత్సరాల్లో చాలా చక్కగా చూపెట్టగలిగారు ఏక్నాథ్ షిండే నాయకత్వం కింద. దాని క్రితం 2.5 సంవత్సరాల క్రితం ఉద్ధవ్ ఠాక్రే అంత గవర్నెన్స్ బాగా చేయలేదు. ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు కాదు, మనుషులు కలవలేదు, టూర్ చేయలేదు. ఆయన మీద ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ చాలా బాగున్నది. స్కామ్స్కి బయటికి రాలేదు, వాళ్ళ మధ్యన గొడవ పెట్టుకోలేదని. ఆ బహానా స్కీమ్, పెన్షన్ స్కీమ్ అన్నిటికంటే ఏక్నాథ్ షిండే ఇమేజ్ కూడా బాగా పెరిగింది. కాబోయే ముఖ్యమంత్రి షిండేనా ఫడ్నవీసా అనే చర్చ మొదలైంది. అజిత్ పవార్ కూడా రేస్లో ఉన్నారు. భర్తని సీఎంగా చూడాలని ఆయన సతీమణి కూడా ముచ్చట పడుతున్నారు. 25న మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతని ఎన్నుకుంటారు. 26న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. మహాయుతి నేతలతో ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు చర్చించారు. అయితే మహారాష్ట్రలో సీఎం పీఠం కంటే అంతకు మించిన లక్ష్యాలు బీజేపీ ముందు చాలా ఉన్నాయి. కూటమి పక్షాల మద్దతుతో కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన బీజేపీ మహారాష్ట్ర మెజారిటీతో భవిష్యత్తు వ్యూహాలకు పదును పెడుతోంది. మహారాష్ట్రలో విపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నము, భాష పేరుతో, ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో ఏదో ప్రయత్నం చేసిందో దానికి మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. 2019లో మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన 5 ఏళ్ల పాటు బీజేపీ సొంతగా అధికారాన్ని చేపట్టలేకపోయింది. ఈ ఎన్నికల్లో కూడా కూటమిలోని మిత్రపక్షాలకు దాదాపు సగం సీట్లిచ్చింది. అయినా అత్యధిక సీట్లు సాధించడంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక భవిష్యత్తు బీజేపీదే అంటున్నారు కమలనాథులు. కేంద్రంలో మోదీ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారు అనేందుకు మహారాష్ట్ర ఫలితాలే సంకేతం అంటున్నారు తెలుగు రాష్ట్రాల నేతలు కూడా. మహారాష్ట్ర ఆయువు పట్టు లాంటిది. దేశ ఎకానమీకి మహారాష్ట్ర ఒక నర్వ్ సెంటర్ వంటిది. మహారాష్ట్రలో ముంబై పట్టణం నుంచే ఆర్థిక విధానాలన్నీ ఈ దేశంలో ప్రధానంగా కొనసాగుతాయి. అటువంటి మహారాష్ట్రలో మరొకసారి ప్రభుత్వ ఏర్పాటు కావటం, అది నడవటం దేశానికే ఒక మంచి సంకేతంగా చెప్పవచ్చు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఆలోచన మారేలా ఉంది. ఎప్పటి నుండో చర్చ జరుగుతున్న జమిలి ఎన్నికలపై బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చేందుకు మహా రిజల్ట్ బూస్ట్ లా పనిచేయబోతోంది. వార్ వన్ సైడ్ అన్నట్లు మహారాష్ట్రలో ఏకపక్షంగా గెలవటంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతుందనే ప్రచారం జోరందుకుంది. మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. దీంతో జమిలి ఎన్నికల విషయంలో అడుగు ముందుకేసేందుకు ఇదే కరెక్ట్ టైం అని బీజేపీ భావించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా అనూహ్యమైనటువంటి రీతిలో ఎమర్జ్ అయ్యి రాష్ట్ర రాజకీయాలని, అదేవిధంగా దేశం యొక్క పొలిటికల్ మూడ్ని ఒక కొత్త డైరెక్షన్ వైపు తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా రేపు బహుశా 1 నేషన్ 1 పార్టీ 1 ఎలక్షన్ కైండ్ ఆఫ్ పొలిటికల్ సిచ్యువేషన్ ఎమర్జ్ అవ్వడానికి మహారాష్ట్ర ఎన్నికల్లో ఒక ఇండికేషన్ అని నేను భావిస్తున్నాను. ఏక పార్టీ ఆధిపత్య రాజకీయాలు అనేటువంటి రాలేదు. ఇప్పుడు దాదాపు 90% ప్లస్ స్ట్రైక్ రేట్ తోటి మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు ఒక కొత్త ఆధిపత్య రాజకీయ శక్తిగా ఎమర్జ్ అవుతుంది. అనుమానమే లేదు, మహారాష్ట్ర ఫలితం బీజేపీకి కొత్త లక్ష్యాలను నిర్దేశించబోతోంది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లును
పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. చట్టసభల్లో బిల్లు నెగ్గితే దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడుతుందన్న నమ్మకంతో ఉన్నారు బీజేపీ అగ్రనేతలు. జార్ఖండ్ లో ఓడిన మహారాష్ట్ర మెజార్టీతో స్పీడ్ పెంచబోతోంది కమలం పార్టీ నాయకత్వం. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా వస్తాయని బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ 240 సీట్లకే పరిమితమైంది. ఆ ఫలితాల తరువాత జమిలి ఎన్నికల ఆలోచన వచ్చింది. మహారాష్ట్ర రిజల్ట్ ఇచ్చిన జోష్ తో ఇక ఆగేలా లేదు బీజేపీ నాయకత్వం. कांग्रेस सिर्फ अपनी ही नहीं बल्कि अपने साथियों की नाव को भी डुबो देती है। आज महाराष्ट्र में भी हमने यही देखा है। महाराष्ट्र में कांग्रेस और उसके गठबंधन ने महाराष्ट्र की हर 5 में से 4 सीट हार गए। 20% से भी नीचे है। ये दिखाता है कि कांग्रेस खुद भी डूबती है और दूसरों को भी डुबोती है। వాట్ నెక్స్ట్ అనే దానిపై ఫుల్ క్లారిటీతో ఉంది బీజేపీ. మహారాష్ట్రలో సర్కార్ కొలువు తీరగానే ఆపరేషన్ జమిలి స్టార్ట్ అయ్యేలా ఉంది. మహారాష్ట్రలో అధికారం కోసం అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 145. అందులో బీజేపీనే సింగిల్ గా 130 సీట్లు సాధించేసింది. షిండే శివసేన ఫిగర్ 60 లోపే. అందుకే ఫలితాలు వెలువడగానే ఫడ్నవీస్ ని సీఎం ని చేయాలనే డిమాండ్ మొదలైంది. సంఖ్యాబలం సమస్యే కాదంటోంది షిండే వర్గం. దీంతో మహారాష్ట్ర సీఎం ఎవరనే సస్పెన్స్ మొదలైన మిత్రపక్షాలను ఒప్పించి మెప్పించేలా ఉండబోతోంది బీజేపీ వ్యూహం.